బ్రేకింగ్ న్యూస్ బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఏం జరుగుతోంది? అంతా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు? నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన జగన్ ఇప్పుడేం చేస్తున్నారు? బెంగళూరు యలహంక ప్యాలెస్ లో మాజీ సీఎం అడుగు పెట్టినప్పటి నుంచి వైసీపీ నేతలు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ లో కొంతమంది వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ అయ్యారని బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాన్ని వైసీపీ ఖండించింది. అక్కడ ఎలాంటి సమావేశాలు జరగలేదని, జగన్ ఎవరిని కలవలేదంటూ పార్టీ తరపున ట్వీట్ చేశారు. అక్కడ ఎవరిని కలవకుండా జగన్ ఏం చేస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్ లో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఓటమి భారంతో కుంగిపోయి గదికే పరిమితమైపోయారా? జగన్ పబ్లిక్ పర్సన్ కాబట్టే జనం ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఏపీకి సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ప్యాలెస్ కే పరిమితమయ్యారు? కనీసం తన మూమెంట్ ఏది జనానికి తెలియకుండా ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? తన కదలికలు ఎవరికీ తెలియకూడదని బెంగళూరుకు జగన్ వెళ్లారా? తనకి కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి అని చెప్పిన ఆయన పక్క రాష్ట్రంలోని ప్యాలెస్ లో ఎందుకుంటున్నారు? ఇకపై బెంగళూరులోనే మకాం వేసి అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు నడపొచ్చంటూ పార్టీలో చర్చ సైతం జరుగుతోంది. ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, అయితే ఏపీ ఎలక్షన్స్ అయిపోయాక జగన్ ఓటమితోనే బెంగళూరులో ఉన్నారు అనుకోవచ్చా? లేకపోతే అసలు ఏంటి, వైసీపీ నేతలు అయితే అక్కడ ఎవరిని కలవడం లేదు అని చెప్తున్నారు. జగన్ ఏమన్నా ఓటమి పాలయ్యారు అని దిగ్భ్రాంతి చెంది అక్కడ ఉన్నారు అనుకోవచ్చా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి పవన్? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదు, కానీ ప్రజల పక్షానే ఉంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికి వాళ్ళ మధ్యలోనే ఉంటూ పోరాటం చేస్తామంటూ ఆయన ప్రకటించారు. ఆ తర్వాత అటు గెలిచిన ఎమ్మెల్యేలతో ఓడిపోయిన అభ్యర్థులతో ఒకసారి రెండుసార్లు ఆయన భేటీ అయ్యారు. తర్వాత అటు శాసనసభలో శాసనసభ్యునిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి నేరుగా తర్వాత స్పీకర్ ఎన్నికలో కూడా పార్టిసిపేట్ చేయకుండా కడప పులివెందుల పర్యటనకు వెళ్ళారు. అక్కడ 3 రోజుల పాటు పర్యటిస్తారని చెప్పినప్పటికీ మొదటి రోజు పర్యటనలోనే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో తన పర్యటనను 2 రోజులకే కుదించుకొని అక్కడి నుంచి నేరుగా ఆయన బెంగళూరులో ఎంతో ఇష్టపడి కట్టుకున్న యలహంక ఆయన ప్యాలెస్కు భవనానికి అక్కడికి వెళ్ళిపోయారు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వైసీపీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యాచరణ, భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన పైన అటు పార్టీ నేతలతో చర్చించారంటూ బిగ్ టీవీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. కానీ బిగ్ టీవీ అసత్యాలను ప్రసారం చేస్తుంది. ఏ నాయకుడితో కూడా తాను కలవలేదంటూ వైసీపీ స్వయంగా ఒక ప్రకటన చేసింది. కానీ అక్కడ ఎవరితోనూ కలవకుండా యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు అనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ తెలంగాణలో కూడా శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మట్టిగర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా అటు సీఎం కేసీఆర్, అటు కేటీఆర్, హరీష్ రావు, ఆ పార్టీ నేతలందరూ కూడా తిరిగి పార్టీ పునర్నిర్మాణం పైన, భవిష్యత్ కార్యాచరణ పైన అనేక రకాలుగా సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నారు, నేతల్ని కలుస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఈ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల పక్షాన్ని ఏ రకంగా పోరాటం చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టేలా ఏమేం చేయాలి అనేది ఇక్కడ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కానీ దానికి భిన్నంగా ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం యలహంక ప్యాలెస్కి పరిమితమైపోవడం వెనకాల ఆంతర్యం ఏంటి, ఆయన కదలికల్ని, ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు, ఇవన్నీ కూడా ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వస్తుంది అనే దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు, ఓటమి బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు. అందుకే ఒంటరిగా యలహంక ప్యాలెస్లో గడుపుతున్నారు అనే చర్చ కొనసాగుతుంది. అయితే ఇటీవల మరికొన్ని వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అటు ఏకంగా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు షర్మిలను కాంగ్రెస్ పార్టీ కనుక బయటకు వెళ్ళగొట్టినట్లయితే తాను తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి
రాయబారాలు నడిపారు అటు ఉప ముఖ్యమంత్రి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేవి నిజాలు కాకపోయినప్పటికీ అసలు జగన్మోహన్ రెడ్డి రహస్యంగా బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నట్లు, ఆయన ఇటువంటి సమయంలో పార్టీ ఓటమి పాలైన సమయంలో ఆ పార్టీ నడుపుతున్న నేతగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పైన గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఓటమి పాలయ్యమని బాధలో ఉన్న నేతలు కావచ్చు, కార్యకర్తలకు ఈ సమయంలో మనోస్థైర్యం కల్పించాలి. వాళ్లకు కొంతవరకు ముందుండి మనం మరోసారి అధికారం చేపడతాం, ఎవరు కూడా దిగులు చెందవద్దు అంటూ వాళ్ళల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి ఎవరిని కలవలేదు, ఎవరిని కలవడం లేదంటూ ప్యాలెస్లో ఉండిపోవడంతో అటు కార్యకర్తలు మరింతగా వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతున్న పరిస్థితి ఉంది. నిజంగానే యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్లు అనే చర్చ అయితే కొనసాగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కేవలం అధికారిక కార్యక్రమాలకు పరిమితమై మిగతా అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండేవాళ్ళు, పబ్జీ ఆడుకుంటూ ఉంటారు అని అటు టీడీపీ నేతలు రకరకాలుగా ఆరోపణలు చేసేవాళ్ళు. ఇప్పుడు మరి యలహంక ప్యాలెస్లో కూడా అదే పరిస్థితి, ఒంటరిగా ఉండి ఆయన ఏం చేస్తున్నారు అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. భవిష్యత్ కార్యాచరణ కోసమే ఆయన అక్కడ ఉన్నారా, లేకుంటే ఓటమి బాధ నుంచి కోలుకోలేక ఆయన కుమిలిపోతూ యలహంక ప్యాలెస్లో ఉన్నారా, అసలు ప్యాలెస్లో ఎందుకు అంత ఆయన కదలికల పైన ఆయన రాబోయే రోజుల్లో పార్టీ పునర్నిర్మాణం కోసం ఏం చేయబోతున్నారనే దానిపైన ఎందుకు ఇంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారనేది అటు సొంత పార్టీ నేతలు కూడా కొంత విస్మయం చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేరుగా వెళ్ళగలిగే నేతలు కేవలం ఒకళ్ళిద్దరు, కేవలం వేళ్ల మీద లెక్కించేంత మంది ఉంటారు. విజయసాయిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కలిసారా జగన్మోహన్ రెడ్డిని, తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, 40% పైగా ఓట్లు పోలయ్యాయి, కేవలం మనకు సీట్లు మాత్రమే రాలేదు అంటూ చెప్తూ వచ్చారు మొన్నటిదాకా. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అటు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు మనోస్థైర్యాన్ని పెంచకుండా కేవలం ప్యాలెస్కే పరిమితమైపోవడం అంటే అటు పార్టీలో ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుందంటూ అగ్రనాయకులు చెప్పినప్పటికీ కూడా ఆయన ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఏదో ఒక అవకాశం దొరుకుతుంది, అవకాశం దొరికిన తర్వాత పాదయాత్ర మొదలుపెట్టాలి, ఎన్నికల ముందు లేకుంటే ఒక 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత తాను తిరిగి ఏదో ఒక ఇష్యూతో ప్రజల్లో ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారా, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొన్నటిదాకా అటు ప్రజావేదిక కూల్చేసిన తర్వాత కొంతవరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఎక్కువ శాతం హైదరాబాద్లో గడుపుతూ వచ్చారు. ఆ సమయంలో చాలా తీవ్రమైన విమర్శ అటు జగన్మోహన్ రెడ్డి చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ కానీ అటు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉంటున్నారు, పొరుగు రాష్ట్రంలో ఉంటున్నారు, నేను ఇక్కడ తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే ప్రజల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో ఉంటున్నానంటూ పదే పదే విమర్శిస్తూ వచ్చారు ప్రతిపక్ష నేతల్ని. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ వచ్చారు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆ తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని వదిలిపెట్టి యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోవడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటూ అటు ఆయన రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధను ఇంకా దిగమింగుకోలేకపోతున్నారు. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. అక్కడ ఉండి ఏదో ఒక అవకాశం కోసం ఆయన వేచి చూస్తున్నారు. అటు ఆ అవకాశం వచ్చిన తర్వాత ఆయన నేరుగా ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేపట్టడం ద్వారా తిరిగి మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. కానీ అటు వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఆ నిస్తేజంగా మారిపోయింది. అటు అగ్రనేతలు ఎవరు కూడా పార్టీలో మన పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఇతరత్ర కొంతమంది నేతలు మాత్రమే ఇంకా ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. కానీ మిగతా నేతలందరూ కూడా కొంత దూరంగా ఉంటున్న పరిస్థితి. దాంతో క్యాడర్ కూడా పూర్తిగా ఆత్మస్థైర్యం కోల్పోయి నిస్తేజంగా మారిపోయింది. ఇదే రకంగా కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలని కొంతమంది పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అటు ఆ యలహంక ప్యాలెస్లోనే సీక్రెట్గా జీవనాన్ని గడపడాన్ని అందరూ కూడా అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ
రకంగా ఉంది, ఆయన కలిసిన ఒకరిద్దరు నేతలతో ఆయన తన మనోభావాలను అయితే పంచుకొని ఉంటారు. రాబోయే రోజుల్లో ఏ రకంగా పార్టీ పునర్నిర్మాణం చేయబోతున్నారు, ప్రజల్లోకి ఏ అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి రావాలి అనే దానిపైన వేచి చూసే ధోరణిలోనే వైసీపీ నేతలు ఉన్నట్లుగా ప్రస్తుతానికైతే భావించాల్సి ఉంటుంది. ప్రసూన, థ్యాంక్ యూ పవన్.